సంసోను ప్రత్యేకించబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు, పరిశుద్ధాత్మను కలిగినవాడు, దేవుని చిత్తానుసారంగా జీవించి తన దేశం తరఫున పోరాడవలసిన వాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క తలంపు ఏమిటో ఆ తల్లికి ఆ తండ్రికి దేవుడు తన దూత ద్వారా తెలియచేశాడు. గర్భఫలం లేనప్పుడు, పిల్లలు లేక అల్లాడిపోతున్నప్పుడు మనోహ భార్య ప్రార్థన చేశారు, అయ్యా మాకు బిడ్డను దయచేయి, మాకు బిడ్డను దయచేయి, మాకు బిడ్డను దయచేయి. వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బిడ్డలు లేనటువంటి వాళ్ళు దిగులు పడకండి. బిడ్డలు లేక ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి ప్రార్థన నా దేవుడు ఆలకించాడు. బిడ్డలు లేక అల్లాడిపోతూ ప్రార్థన చేసిన అబ్రహాముకు, శారాకు దేవుడు శ్రేష్టమైన కుమారుని ఇస్సాకునిచ్చాడు. బిడ్డలు లేక అల్లాడిపోతున్నటువంటి ఇస్సాకును, రిబ్కాను దర్శించి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. వాగ్దాన పుత్రునిగా యాకోబును దయచేశాడు. గర్భఫలం లేక అల్లాడిపోతున్నటువంటి హన్నాకు దేవుడు శ్రేష్టమైన సమయోలను ఇచ్చాడు. బిడ్డలు లేక అల్లాడిపోతున్నటువంటి మనోహ భార్యకు బహుబలార్జునైనటువంటి సంసోన్ని ఇచ్చాడు. బిడ్డలు లేక అల్లాడిపోతున్నటువంటి యాకోబుకు, రాహేలుకు శ్రేష్టమైన యోసేపునిచ్చాడు. బిడ్డలు లేక అల్లాడిపోతున్నటువంటి ఎలిజబెత్, జకర్యాకు బహుశ్రేష్టమైనటువంటి యోహాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేసిన ప్రతి తల్లికి, అనగా ప్రతి భార్యకు, భర్తకు, అనగా బిడ్డలు లేక అల్లాడిపోతున్న వారికి, కన్నీటితో ప్రార్థన చేసే వారికి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా బిడ్డలు లేక అల్లాడిపోతున్నటువంటి దంపతులు ఉన్నట్లయితే నీకు శుభవార్త. నా దేవునికి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని కనికరించి తన మహాకృపను చూపించి గర్భఫలం దయచేశాడు. ఒకవేళ ఏ కారణం చేతనైనా కొన్ని సందర్భాల్లో, కొంతమంది జీవితాల్లో, అలాగే కొంతమంది దైవజనుల జీవితంలో గర్భఫలం లేదు. దానికి కారణం ఏమిటో తెలియదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు మనకు కొన్ని సందర్భాల్లో అగోచరము. కానీ బైబిల్లో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రార్థన చేసినటువంటి ప్రతి భార్యాభర్తకు దేవుడు గర్భఫలాన్ని దయచేశాడు. ధైర్యంగా ఉండండి, దేవుడు మీకు కూడా చక్కని ఫలాన్ని అనుగ్రహిస్తాడని. అంతేకాదు, సంసోను అనే మహా బలాఢ్యుణ్ణి బహుమానంగా దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ రోజు మనోహ భార్యకు దేవుని దూత సెలవిచ్చినదేమనగా, ఒక కుమారుణ్ణి కనబోతున్నా, అతన్ని నాజీరు చేయాలి, ప్రత్యేకించాలి, పరిశుద్ధంగా అతడు జీవించాలి. కాబట్టి నీవు తల్లిగా అతడు నీ గర్భంలో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, అపవిత్రమైనది ఏది కూడా నువ్వు ముట్టడానికి వీల్లేదు అని చెప్పి తల్లిని ప్రత్యేకించాడు దేవుడు. తల్లిని పరిశుద్ధంగా ఉండమని చెప్పాడు దేవుడు. గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీలో మీ బిడ్డలు రాబోయే రోజుల్లో మీకు సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని పంచిపెట్టాలని కోరుతున్నట్లయితే మీరు పరిశుద్ధంగా జీవించాలి. గర్భిణీ స్త్రీగా ఉన్న నీవు పనికి మాలిన మాటలు మాట్లాడడం, పొద్దస్తమాను భర్తతో గొడవ పడ్డం, అత్తతో గొడవ పడ్డం, పొద్దస్తమాను సెల్ ఫోన్లో పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం, పొద్దస్తమాను టీవీ సీరియళ్ళ ముందు సమయం గడపడం, పొద్దస్తమాను లోకానుసారంగా జీవించటం క్షేమం కాదు. దేవుడు మనోహ భార్యకు సెలవిచ్చింది ఏమిటో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఓ మాట చదివిస్తాను రండి. 13వ అధ్యాయము 3వ వచనము. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి కుమారుణ్ణి కందువు. బహుశా ఈరోజు దేవుడు ఇదే మాట ద్వారా మీలో కొంతమందితో మాట్లాడుతున్నాడేమో. నీవు గొడ్రాలవు, నీకు పిల్లలు లేరు, అయితే నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనిని తినకుండుము. నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు. నీ కుమారుణ్ణి నేను నా కొరకు వాడుకోబోతున్నాను, నీ కుమారుణ్ణి నేను నా కొరకు ప్రతిష్ఠించబోతున్నాను, నీ కుమారుణ్ణి నా కొరకు ప్రత్యేకించబోతున్నాను. కాబట్టి తల్లివైన నీవో ప్రత్యేకంగా జీవించాలి. నా పిల్లలు దేవుని కోసం వాడబడాలి, నా పిల్లలు ప్రయోజకులు కావాలి, నా పిల్లలు పరిశుద్ధులుగా జీవించాలి. అయితే మొదట మీరు పరిశుద్ధంగా జీవించండి, మొదట మీరు ప్రభువుకు సాక్షులుగా జీవించండి, మొదట మీరు ప్రత్యేకంగా జీవించండి, మొదట మీ ప్రవర్తనలో ప్రభువును చూపించండి. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో అదే కుమారుడు చేస్తాడు. తల్లి ఏం చేస్తుందో కూతురు అదే చేస్తుంది.
ఈ రోజుల్లో బిడ్డలకు మాదిరికరమైనటువంటి తండ్రులు తల్లులు కరువయ్యారు. బిడ్డలకు మార్గదర్శకులుగా ఉండవలసినటువంటి తల్లులు తండ్రులు కరువయ్యారు. పరిశుద్ధంగా జీవించేటటువంటి, ప్రార్థనా పరులుగా జీవించేటటువంటి, ప్రేమ కలిగి జీవించేటటువంటి పేరెంట్స్ ఈరోజు కరువయ్యారు. నా పిల్లలు బాగుపడాలి, నా పిల్లలు బాగా దేవుని కొరకు వాడబడాలి ఆశించే ప్రతి తల్లి, ప్రతి తండ్రి, నువ్వు ఎలా జీవిస్తున్నావో ఒకసారి ఆలోచించు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో అక్కడ స్వచ్ఛమైన వాక్యం ఉంటుంది. అక్కడ పాపమును గూర్చిన ఖండన ఉంటుంది, నీతిని గూర్చినటువంటి బోధ ఉంటుంది, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఉంటుంది. నాయనా, ఈరోజు నీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి, ఏ రోజైతే నీ చిత్తానికి వ్యతిరేకంగా మేము అడుగు వేస్తామో ఆ మార్గము ప్రమాదకరమైందని గ్రహించి, గుర్తించి, గమనించి, అయ్యా మా జీవితాలను దిద్దుకునే కృపా కనికరము మాకు దయచేయమని ఈరోజు విన్న వాక్యాన్ని విశ్వసించి, అయ్యా తమ విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపడుతున్నారో వారిని అంగీకరించి ఆశీర్వదించి ఆశీర్వాదకరముగా మార్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.